ఇన్ని సంక్షేమ పథకాలు మొదలు పెట్టాను కదా, బటన్ నొక్కాను కదా, ఒక్కొక్కరి అకౌంట్లో ఇన్ని లక్షలు వేసాను కదా, నేను ఎందుకు గెలవను అనుకున్నాడు, కానీ ఓడిపోయాడు కదా. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ రాజకీయాలు ప్లే చేస్తాయి. అందువల్ల వైసీపీ బహుశా ఈ ఐటీ ఏఐ హబ్ తమకు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అధికారం రాకుండా చేస్తుందేమో అన్న భయం ఎక్కువ పడి దాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. కానీ అదొక్క ఫ్యాక్టరీ ఎప్పుడు పనిచేయదు. అయితే అదే పనిచేయదా టోటల్గా అంటే ఇంకో ఉదాహరణ చెప్తాను. 2014లో 2004 కన్నా ముందు చేసిన పనులు హైదరాబాద్ను ఐటీ హబ్గా, ఇన్వెస్ట్మెంట్ హబ్గా, ఒక బలమైన ఎకానమీగా రాజధానిని చంద్రబాబు నాయుడు చేసిన కృషి 2004లో ఆయన ఎన్నికలు గెలిపించలేకపోయింది. కానీ డెఫినెట్గా 2014లో ఫలితాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? 2014లో 10 ఏళ్ల తర్వాత రాజకీయాలు మారిపోయాయి. రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రం ఏర్పడింది, రాజధాని లేని రాష్ట్రం. చరిత్రలో అప్పటికీ ఇది 3వసారి రాజధాని సీమాంధ్ర ప్రజలు కోల్పోవడం. మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పుడు మద్రాసు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడినప్పుడు కర్నూలు కోల్పోయారు. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత హైదరాబాద్